రకాల గురించి చెప్పేటప్పుడు పటాలు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ఒకసారి చూస్తే మ్యాప్ అనే ఇంగ్లీష్ పదం మప్ప అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. ఈ మప్ప అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటంటే చదునైన భూ ఉపరితల అంశాలను చూపడం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మప్ప అనే పదం అనేది మనకు చాలా అవసరం. ఇది లాటిన్ పదం అంటే గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా పటాలను వినియోగం ప్రకారం ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు అంటే వినియోగాన్ని బట్టి పటాలని మనం 5 రకాలుగా చెప్తామండి. అందులో ఒకటవ రకం భౌగోళిక పటాలు అంటారు, రెండవది రాజకీయ పటాలు, మూడవది ప్రత్యేక పటాలు, నాలుగవది రిలీఫ్ పటాలు. ఇక ఐదవది వచ్చి ఆవరణ పటాలు లేదా వీటిని అవుట్లైన్ మ్యాప్స్ అని కూడా అంటాం మనం. ఒకసారి ఒక్కో మ్యాప్ను మనం పరిశీలించినట్లయితే భౌగోళిక పటాలు అంటే ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అంతరిక్షం నుండి పరిశీలించేటప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో అంటే అక్కడున్న సహజ వనరులను కానివ్వండి, ప్రకృతి విస్తరణ కానివ్వండి ఉన్నది ఉన్నట్లుగా చూపించే పటాన్ని మనం భౌగోళిక పటాలు అంటాం. ఈ భౌగోళిక పటాన్ని ఒకసారి చూసినట్లయితే మన ఇండియా భౌగోళిక పటం ఇలా కనిపిస్తుంది. అయితే భౌగోళిక పటాలను చిత్రీకరించేటప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి సముద్రాలను ఎప్పుడు నీలం కలర్తోనే గుర్తించాలి, అలాగే మైదానాలని ఇప్పుడు ఆకుపచ్చ రంగుతోనూ, అలాగే పీఠభూములు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి జేగురు రంగుతో గుర్తించడం జరుగుతుంది. అత్యంత ఎత్తైన ప్రదేశాలను మనం నలుపు రంగుతో కూడా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ భౌగోళిక పటాలను మనం చిత్రీకరించేటప్పుడు కొన్ని నియమాలను మనం పాటించాల్సి వస్తుంది. ఇక రెండవది రాజకీయ పటాలు. ఒక దేశంలో ఉండేటటువంటి ప్రధాన భూవర్గీకరణ అన్నింటిని కూడా ఒక పటంలో చూపిస్తే దాన్ని మనం రాజకీయ పటాలు అంటారు. ఉదాహరణకి మన భారతదేశం యొక్క రాజకీయ పటం చూసినట్లయితే ఈ విధంగా గమనించవచ్చు. ఇందులో రాష్ట్రాల విభజన, అలాగే ప్రధానమైన పట్టణాలు, ప్రధాన నగరాలు అన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. మరి ఈ మ్యాప్లను మనం పరిశీలించినట్లయితే రాష్ట్రాల సరిహద్దులను ఖచ్చితంగా చూడొచ్చు. అలా కాకుండా నగరాలు, గ్రామాలు, అలాగే ఈ నగరాలకు విస్తరణ విధానము అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక తర్వాతది వచ్చి ప్రత్యేక పటాలు అంట. ఈ ప్రత్యేక పటాల గురించి మనం చాలా చెప్పుకోవాల్సి ఉందండి. ప్రత్యేక పటాలని వేటిని అంటారు? ఒక నిర్దిష్టమైన అంశాన్ని గుర్తి మనకు తెలిపేటటువంటి పటాలను ప్రత్యేక పటాలు అంటారు. అంటే ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రైల్వే నెట్వర్క్ చూపించే ఒక మ్యాప్ చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి నేలలు విస్తరణ గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం నిర్మించిన పటాలు అంటే ఇందులోనే మీకు రూట్ మ్యాప్ కానివ్వండి, సైడ్ మ్యాప్ కానివ్వండి, లేకపోతే టాప్ వ్యూ మ్యాప్ కానివ్వండి, రిలీఫ్ మ్యాప్ కానివ్వండి, అన్ని రకాల క్లైమేట్కి సంబంధించిన పటాలు కానివ్వండి అన్నీ కూడా ప్రత్యేక పటాల్లోకి రావడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి రిలీఫ్ పటాలు అంటే ఏమిటి? రిలీఫ్ పటాలు అనేవి ఈ పటాలన్నింటి కూడా విభిన్నంగా ఉంటాయి. రిలీఫ్ పటాలు అనేవి మనకు చూడడానికి త్రిమితీయంగా ఉంటాయి. అంటే ఒక ప్రదేశంలో మ్యాప్ను చూపించేటప్పుడు ఎత్తు ప్రదేశాలు ఉంటాయి, లోతట్టు ప్రదేశాలు కూడా ఉంటాయి. ఎత్తు ప్రదేశాలని ఉబ్బెత్తుగాను, లోతట్టు ప్రదేశాలను లోతుగాను చూపిస్తూ ఒక 3 డైమెన్షనల్గా అంటే త్రిమితీయంగా ఆ ఒక వస్తువు అక్కడ ఉండేటట్లు మనం ప్రదర్శించగలిగితే దాన్నే మనం రిలీఫ్ పటాలు అంటాము. ఇక్కడ మన భారతదేశం యొక్క రిలీఫ్ పటం చూడవచ్చు. ఇక్కడ మీకు తూర్పు కనుమలో అయితే కాస్త ఎత్తుగా ఉండేటట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే హిమాలయాలు ఉండే ప్రదేశం ఎత్తుగా చూపించడం, అలాగే మధ్యలో ఉండేటటువంటి పీఠభూమిని మీకు కాస్త ఎత్తుగా చూపించడం వల్ల చూసే వాళ్ళకు లేదా పరిశీలించే వాళ్ళకి ఈజీగా అర్థమవడం కోసం ఇవి చేస్తాం. ఇక తర్వాత వచ్చే పటాలు ఆవరణ పటాలు అంటారు. అంటే ఇది కేవలం అవుట్లైన్స్ మాత్రమే ఉంటాయి. ఈ అవుట్లైన్స్ ఉండేటటువంటి పటాలను ఆవరణ పటాలను మనం ఏం చేస్తామంటే పిల్లలు కానివ్వండి లేదా ఎగ్జామ్స్లో కానివ్వండి ప్రాక్టీస్ చేయడం కోసం ఇస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు అడిగిన ఫ్లోర్ మ్యాప్. ఫ్లోర్ మ్యాప్ అంటే ఏమిటి? ఇది ప్రత్యేక రకమైన మ్యాప్కి సంబంధించింది. ఒక గదిలో కానివ్వండి, లేదా భవంతిలో కానివ్వండి, ఒక ఫ్లోర్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తూ తక్షణం గీసేటటువంటి మ్యాప్ని మనం ఫ్లోర్ మ్యాప్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ ఫ్లోర్ మ్యాప్ చూపించడం జరిగింది. ఈ గదికి వెళ్ళడానికి ఒకే ఒక ద్వారం ఉంది, ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాకుండా ఒక డస్క్, ఒక చైరు, అలాగే ఒక బుక్ కేసు ఉన్నట్టు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉన్నట్టు, విండో ఉన్నట్టు మనం చూపిస్తూ ఉంటాం. ఈ విధంగా ఒక ఫ్లోర్లో, ఒక గదిలో, ఒక భవంతిలో ఏవేవి ఎక్కడ ఉన్నాయో మనం ప్రత్యేకంగా చూపించగలిగితే వాటిని మనం ఫ్లోర్ మ్యాప్స్ అంటాము. ఉదాహరణకు మనకు 5వ తరగతి గణిత టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫ్లోర్ మ్యాప్ను పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంటి నిర్మాణం ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఉండేటటువంటి కిటికీలను కానివ్వండి, డోర్లు కానివ్వండి మనకు చూపించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ
కిటికీని ఏ విధంగా ప్రదర్శిస్తారు, ద్వారాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారు, గోడలను ఏ విధంగా ప్రదర్శిస్తారని కూడా అడగొచ్చు. అయితే చదివిన అంటే అబ్జర్వ్ చేసినా చేయకపోయినా మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది కిటికీకు ద్వారంకు. కిటికీ వచ్చేసరికి రెండు వైపుల డోర్స్ ఉండాలి, ద్వారం అనేసరికి ఒకవైపు డోర్ ఉండాలి, అది మీరు పరిశీలించుకోవాలి. అంతేవిధంగా ఒక గదిలో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూపిస్తూ గీసేటటువంటి మ్యాప్ని ఫ్లోర్ మ్యాప్ అంటారని కూడా మన 5వ తరగతిలో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వచ్చి మనకి రూట్ మ్యాప్ అంటారు. రూట్ మ్యాప్ అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి దారి చూపుతూ గీసినటువంటి రేఖాచిత్రాలనే మనం ఏమనొచ్చు రూట్ మ్యాప్ అని అంటాము. అంతేకాకుండా ఒక భవంతిని పైనుండి చూస్తే కనిపించే విధానాన్ని మనం టాప్ వ్యూ మ్యాప్ అని కూడా అంటారు. ఈ విధంగా మనం మ్యాప్ని వర్గీకరించవచ్చు. ఇంకా అవసరాన్ని బట్టి మనకి మ్యాప్లు పెరుగుతూ ఉంటాయి. ఆ మ్యాప్లు అనేవి ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు మళ్ళీ కాల్ చేస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది.